సో ఇవాళ మోడీ గారు మల్కాజ్గిరికి వచ్చారు హైదరాబాద్. తర్వాత కన్యాకుమారి వెళ్ళి కన్యాకుమారిలో స్పీచ్ ఇచ్చారు. నేను చెప్తా ఉన్నాను కదా, ఈ ఈ ఎలక్షన్లో ఎక్కువ ఫోకస్ సౌత్ ఇండియా అంటే ఈవెన్ ఒరిస్సా కూడా ఫోకస్ ఉంటుంది, బెంగాల్ ఫోకస్ ఉంటుంది, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, వీటిల్లో ఎక్కువ ఫోకస్. మహారాష్ట్రలో లాస్ట్ టైం వచ్చిన సీట్లు గెలుచుకోవాలంటే బాగా కొంచెం కష్టపడాలి. తర్వాత మీ ఈ 6 స్టేట్లు. సో విపరీతంగా ఫోకస్ ఉంటుంది. సో అందుకని ఆల్రెడీ మోడీ గారు ప్రచారం స్టార్ట్ చేశాడు. ఎలక్షన్స్ ఇంకా డిక్లేర్ కాలేదు కానీ ఇంకా మొదలు పెట్టేశారు. సో మోడీ గారు కన్యాకుమారిలో స్పీచ్ కొంచెం జస్ట్ బిట్స్ వినిపిస్తాను. మోడీ గారి సంకల్పం ఎలా, ఆయన 30 ఏళ్ళ కింద తీసుకున్న సంకల్పం గురించి మీకు కొంచెం చెప్పాలి. ఎవరికి, మన తెలుగు ప్రజలకి చాలా మందికి తెలియదు. ఓకే, రామ జన్మభూమి గురించి ఈ ఒక సంకల్పం తీసుకున్నారు. कन्याकुमारी से कश्मीर गया था और इस बार मैं कश्मीर से कन्याकुमारी आया. ఏమంటున్నారంటే 91లో అద్వానీ గారి రథయాత్ర కశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా యాత్ర పెట్టారు. యాత్ర పెడితే అక్కడ కశ్మీర్ నుంచి ఈ రథయాత్ర మొత్తం మేనేజ్ చేసింది గ్రౌండ్లో మోడీ గారు. సో దాని గురించి చెప్తున్నాను. నేను అప్పుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ పోయాను, ఇప్పుడు నేను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వచ్చాను. అంటే మొన్ననే కశ్మీర్కి వెళ్ళారు కదా నిన్న. जम्मू कश्मीर के लोगों ने देश को तोड़ने का सपना जो देखते हैं, जम्मू कश्मीर के लोगों ने ऐसे लोगों को नकार दिया है. సో ఆయన ఏమంటున్నారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇరక్కొట్టాలని చెప్పని ఎవరైతే డ్రీమ్స్ కలలు కంటా ఉన్నారో వాళ్ళందరికీ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలు ఆర్టికల్ 370 తీసేసి అంత సెట్ చేసి ఈ ఒక్క స్టోన్ పెల్టింగ్ అన్న జరిగిందా ఆర్టికల్ 370 తీసిన తర్వాత? వాళ్ళ ఫండింగ్లన్నీ, పాకిస్తాన్ నుంచి వచ్చే ఫండింగ్లన్నీ, దొంగ కరెన్సీలు ఇవన్నీ క్లోజ్ చేసిన ట్యాప్లు ఇప్పుడు చూడండి ఫుల్ ప్రాస్పరస్గా జరుగుతుంది. సో దాని గురించి చెప్తాను. अब तमिलनाडु के लोग भी ऐसा ही करने जा रहे हैं. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా తమిళనాడు అదే పని చేయాలి, అదే చేయబోతున్నారు తమిళనాడు ప్రజలు కూడా. కాశ్మీర్లో ఎలా అయితే ఈ దేశాన్ని ఎరగొట్టాలని ప్లాన్ చేసే వాళ్ళని ఎలా అయితే రిజెక్ట్ చేశారో అలాగే ఇప్పుడు తమిళనాడులో కూడా అదే కదా. తమిళనాడు, కర్ణాటక నుంచి డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ మాకు సౌత్ ఇండియా సపరేట్ దేశం కావాలి అని అన్నీ మొన్న 1 వీక్ బ్యాక్. సో అదే స్టేట్మెంట్ చెప్తాను. అయితే 1991లో ఆయనది ఇంకొక వీడియో ఉంది, నేను అది ప్లే చేస్తాను. प्रधानमंत्री नरेंद्र मोदी के उस महान संकल्प की कहानी की गवाही ये तस्वीर है जो 14 जनवरी 1992 के दिन खींची गई थी. 1992 92 అంటే 92 14th జనవరి 1942లో అక్కడ ఒక సంకల్పం తీసుకున్నాడంట అయోధ్యకు వచ్చి. అక్కడ అప్పుడు 91లోనే పడిపోయింది కదా మసీదు. తర్వాత రామ్లల్లా విగ్రహం దొరికితే ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. అక్కడ ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాడంట మోడీ గారు. దాని గురించి చెప్తారు, వినండి. అక్కడ అప్పుడు ఆ ప్రతిజ్ఞ గురించి మాట్లాడిన జర్నలిస్టు ఇప్పుడు బయటకు వచ్చారు. नरेंद्र मोदी उस समय ना तो मुख्यमंत्री थे और ना ही प्रधानमंत्री. एक प्रचारक के तौर पर नरेंद्र मोदी कई जगहों की यात्रा किया करते थे और उस दौरान नरेंद्र मोदी लाल कृष्ण आडवाणी की जो रथ यात्रा निकली थी 90 के दशक में, उसके भी सारथी हुआ करते थे. लेकिन 1992 में नरेंद्र मोदी जब अयोध्या आए तो उस वक्त मुरली मनोहर जोशी यहाँ पर मौजूद थे. अयोध्या के लोगों का मानना है कि प्रधानमंत्री मोदी यहाँ भगवान श्री राम के जन्म उत्सव में शामिल होने के लिए श्री राम जन्मभूमि पहुंचे हुए थे और श्री राम जन्मभूमि के इस कार्यक्रम में नरेंद्र मोदी के साथ मुरली मनोहर जोशी की मौजूदगी थी. ये है अयोध्या के वरिष्ठ पत्रकार महेंद्र त्रिपाठी, जिन्होंने उस वक्त नरेंद्र मोदी से उनके संकल्प के बारे में पूछा था जब पीएम मोदी सिर्फ नरेंद्र मोदी हुआ करते थे.
త్రిపాఠి అనే జర్నలిస్టు అప్పుడు అక్కడ ఏదో ఆ కార్యక్రమం జరుగుతుంటే నరేంద్ర మోడీ గారు వస్తే మురళీ మనోహర్ జోషి గారితో కలిసి ఈ త్రిపాఠి అనే పత్రిక మన విలేకరు ఆయనతోటి మాట్లాడిన విషయాలు చెప్తా ఉన్నాడు చూడండి. वो मुझे तारीख भी याद है कि 14 जनवरी 1992 का वक्त था और रामलला का प्राकट उत्सव था और ये डॉक्टर मुरली मनोहर जोशी के साथ जो है एकता यात्रा लेके आए थे। इसी बहाने रामलला के दरबार पे गए, उन्होंने माथा टेका, मन्नतें मांगी और कुछ संकल्प भी लिया। 1992 के बाद नरेंद्र मोदी 2020 तक रामलला के दरबार में नहीं आए। 1992 ఆ రోజు నుంచి 2020 దాకా రామ జన్మభూమి మళ్ళీ వెళ్ళలేదంట మోడీ గారు. ఎందుకు వెళ్ళలేదో చూడండి. गुजरात के मुख्यमंत्री थे तब भी नहीं, देश के प्रधानमंत्री बने तब भी नहीं, लेकिन उन्होंने हर मन से राम मंदिर निर्माण की बात की, इसकी कोशिश में जुटे रहे, लेकिन अयोध्या आकर रामलला के दर्शन नहीं किए। ముఖ్యమంత్రి అయ్యాడు, రామ జన్మభూమికి రాలా. ప్రధానమంత్రి అయ్యాడు, అయినా రాలేదు. 14 నుంచి 19 దాకా ప్రధానమంత్రి అయ్యాడు. అప్పుడు కానీ రామ జన్మభూమి గురించి రామాలయం కట్టాలని మాత్రం మాట్లాడేవాడు, కానీ రాలేదు. ఎందుకు రాలేదో చెప్తాం. तस्वीर दिखाएंगे जो आपने, लेकिन क्यों? इसका जवाब हमारे संवाददाता विशाल पांडे को अयोध्या के वरिष्ठ पत्रकार और 1992 में नरेंद्र मोदी की फोटो खींचने वाले महेंद्र त्रिपाठी से मिलेंगे। नरेंद्र मोदी 1992 में श्री राम जन्मभूमि परिसर में गए और श्री राम उत्सव में शामिल हुए। उस दौरान अयोध्या के एक स्थानीय फोटोग्राफर महेंद्र त्रिपाठी वहां पर मौजूद थे, जिनके पास आधिकारिक तौर पर श्री राम जन्मभूमि की तस्वीरें खींचने का परमिट था। और उस दौरान महेंद्र त्रिपाठी ने नरेंद्र मोदी, मुरली मनोहर जोशी की राम जन्मभूमि की फोटो खींची और प्रधानमंत्री मोदी से उस दौरान महेंद्र त्रिपाठी ने क्या कुछ बातचीत की और पीएम मोदी ने 1992 में जो संकल्प लिया था वो संकल्प ये था कि वो अगली बार राम जन्मभूमि तभी आएंगे जब राम मंदिर का निर्माण कार्य शुरू हो जाएगा। मोदी का जवाब है సో అప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తారు ఇక్కడికి అని అడిగితే విలేకరుడు మళ్ళీ రామ జన్మభూమి టెంపుల్ శంకుస్థాపనకు వస్తానని చెప్పాడంట. ఇప్పుడు 92లో ఆయన దగ్గర ఏ ఉంది పవర్? ఆ టైంలో జస్ట్ ఒక ప్రచారకులా ఉన్నాడు. ఆ మనిషి తీసుకున్న ఆ సంకల్పం చూడండి. 12 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా ఉండి మళ్ళీ 5 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా అయ్యి సెకండ్ టర్మ్లో మొదలుపెట్టి టెంపుల్ని కంప్లీట్ చేసి థర్డ్ టర్మ్కి వెళ్తున్నాడు. 30 సంవత్సరాలు తపస్సు. ఒక టెంపుల్ కట్టడానికి, మన దేశంలో మన హిందువులు ఒక టెంపుల్, మన టెంపుల్ కట్టుకోవడానికి ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడు తపస్సు చేస్తే ఒక్క టెంపుల్ కట్టుకోగలిగాం. ऐलान करने वाला था, इसलिए आज तक मुरली मनोहर जोशी और नरेंद्र मोदी से पूछे गए सारे सवाल और उनसे मिले जवाब महेंद्र त्रिपाठी को याद है। इसमें देखिए डॉक्टर मुरली मनोहर जोशी जी हैं, जो समय के तत्कालीन बीजेपी के राष्ट्रीय अध्यक्ष थे और प्रमुख चेहरा जो है नरेंद्र मोदी जी का है, जो कि उस समय इनका कोई बड़ा नाम नहीं था। लेकिन मैंने सवाल मुरली मनोहर जी से पूछ लिया था, क्योंकि उस समय हैंडसम लग रहे थे। मैंने उनसे पूछा था कि ये हैंडसम नौजवान कौन है, तब उन्होंने कहा था नरेंद्र मोदी है। तो मैंने उनसे पूछा था कि आपने भी मंदिर में रामलला का जो है दर्शन किया, पूजा किया और क्या संकल्प लिया आपने? तब उन्होंने कुछ सोचने के बाद बताया था कि जो है मैंने जो लिया है वो मेरा संकल्प इतना ही है कि मैं दोबारा तभी यहाँ आऊंगा जब राम मंदिर का निर्माण होगा। ये फोटो एक ऐसा दस्तावेज है जो राम मंदिर के మళ్ళీ రామ మందిరం ఎప్పుడు నిర్మాణం అవుతుంది అప్పుడే వస్తాను, అప్పటిదాకా నేను రానని చెప్పి సంకల్పం తీసుకున్నాడంట మోడీ గారు. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి పంపించి నరేంద్ర మోడీ గారు ఒక అవతార పురుషుడు తెలియజేయండి. తెలుగు ప్రజలందరూ మన దేవుళ్ళలాగా మన హిందువులకి వచ్చిన అవతార పురుషుడికి ఓటేసి తరించండి. జై హింద్.